న్యూస్ చూస్తున్నాం. దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. పాక్ ఓవైపు శాంతి మంత్రం జపిస్తూనే కవ్వింపులకు పాల్పడుతోంది. తాజాగా పూంచ్ సెక్టార్లో పాక్ రేంజర్లు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం పాక్ రేంజర్ల కాల్పులను సమర్థంగా తిప్పికొట్టింది. దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. పాక్ ఓవైపు శాంతి మంత్రం జపిస్తూనే కవ్వింపులకు పాల్పడుతోంది. తాజాగా పూంచ్ సెక్టార్లో పాక్ రేంజర్లు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం పాక్ రేంజర్ల కాల్పులను సమర్థంగా తిప్పికొట్టింది. దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. పాక్ ఓవైపు శాంతి మంత్రం జపిస్తూనే కవ్వింపులకు పాల్పడుతోంది. తాజాగా పూంచ్ సెక్టార్లో పాక్ రేంజర్లు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం పాక్ రేంజర్ల కాల్పులను సమర్థంగా తిప్పికొట్టింది. దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. పాక్ ఓవైపు శాంతి మంత్రం జపిస్తూనే కవ్వింపులకు పాల్పడుతోంది. తాజాగా పూంచ్ సెక్టార్లో పాక్ రేంజర్లు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం పాక్ రేంజర్ల కాల్పులను సమర్థంగా తిప్పికొట్టింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ మనోహర్ అందిస్తారు. కృష్ణ మనోహర్, చెప్పండి, అక్కడ ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి, దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అయితే సరిహద్దులో చాలా యుద్ధ వాతావరణం నెలకొంది. మరి ఈ అంశానికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ రోజు కేంద్ర కేబినెట్ సమావేశం జరగబోతుంది. త్రివిధ దళాల అధిపతులు అలాగే కేంద్ర కేబినెట్ మంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ముఖ్యంగా సరిహద్దు వెంబడి ఉన్న పరిస్థితిని, తాజా పరిస్థితిని అంచనా వేసి అక్కడ ఏ విధమైన నిర్ణయం తీసుకోవాలి. ఒకవైపు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ గత రాత్రి నిన్న ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేశారు. శాంతి చర్చలకు ఆహ్వానించారు. మరి ఆహ్వానిస్తూనే మరి ఈ రోజు ఉదయాన్నే కాల్పుల మనకు పాల్పడటం ఈ ద్వంద్వ వైఖరి మీద ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. దాంతో పాటు ఇక భారత పైలట్ భారతదేశానికి చెందినటువంటి వింగ్ కమాండర్
అభినందన్ పాకిస్తాన్ చేతిలో ఉన్న నేపథ్యంలో అతన్ని ఎలా తీసుకురావాలి ఈ అంశం మీద, దాంతో పాటు ఇక అన్ని దేశాలను కూడగట్టి పాక్ ని ఒక ప్రపంచ పటంలో ఏకాగ్రం చేయడం, ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు చర్యలు తీసుకోవడం ఇదే ప్రధాన ఎజెండాగా ఈ రోజు సమావేశం జరగబోతుంది. ఆ సమావేశం తర్వాత రేపు అఖిలపక్షం కూడా సమావేశం కూడా ఏర్పాటు చేసి ప్రస్తుత యుద్ధ వాతావరణంపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, దానికి వెళ్ళాలా వద్దా, ఏ దేశాలు మనకి సహకరిస్తున్నాయి, ఈ అంశాన్ని కూడా అఖిలపక్ష నేతలు కూడా వివరించే అవకాశం కనిపిస్తుంది. ఈసారి అఖిలపక్షంలో ప్రధానమంత్రితో పాటు అందరూ కూడా చాలా కీలకమైన నేతలు కూడా పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. మరి ఈ రోజు సాయంత్రం కేబినెట్ మీటింగ్ అయిన తర్వాత దేశ పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ, అలాగే అక్కడ ఉన్న పైలట్ ని వెనక్కి రావడం ఇదే అజెండాగా సమావేశం జరగబోతుంది. ఓకే కృష్ణ మనోహర్, చెప్పండి, అక్కడ యుద్ధ వాతావరణం నెలకొన్నట్టు తెలుస్తోంది. మరి సరిహద్దు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారా? దాదాపుగా ఇప్పుడైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉగ్రవాద పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిందో ఆ వెంటనే పాక్ తెగబడే అవకాశం ఉందని తెలిసే దాదాపుగా సరిహద్దు ప్రాంతాల నుంచి 200 గ్రామాల నుంచి ప్రజల్ని అక్కడి నుంచి తరలించడం జరిగింది. వివిధ ప్రాంతాలకు తరలించారు, సురక్షిత ప్రాంతాలకు. దాంతో పాటు అప్రమత్తంగా ఉండాలి, ఏ సమయంలోనైనా ఉగ్రవాదం తెగబడే అవకాశం ఉంది కాబట్టి అన్ని రాష్ట్రాల డీజీపీలకు కూడా ఒక ఆదేశాలు జారీ చేశారు. అనుమానిత వ్యక్తుల విషయంలో పోలీసులకు సమాచారం అందించాల్సిందిగా ప్రజలను కూడా ప్రభుత్వం కోరింది. మరి వీటన్నిటి నేపథ్యంలో ఒక వాతావరణం, యుద్ధం జరిగితే నష్టం జరిగే అవకాశం ఉంది, ఎక్కువ నష్టం పాకిస్తాన్ కి జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పాక్ కూడా ఆసక్తి చెడిగిస్తుంది. చైనా కూడా ముందు పాక్ ని ప్రొవోక్ చేసి ఎంకరేజ్ చేసినప్పుడు కూడా ఇప్పుడు వాళ్ళ ఆర్థిక పరిస్థితుల్లో కూడా వాళ్ళు వెనుకంటి వేస్తున్నారు. పాక్ కి సపోర్ట్ ఇచ్చేందుకు కూడా నిరాకరిస్తున్నట్టు తాజా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఇమ్రాన్ ఖాన్ చర్చలకు దిగొచ్చినట్టు సమాచారం ఉంటుంది. మరి ఏదేమైనా సరే యుద్ధం జరిగితే భారీ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉంది. మరి కొన్ని దశాబ్దాల తరబడి మొత్తంగా కూడా అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉంది అన్ని రెండు దేశాలకు కూడా. ఈ నేపథ్యంలోనే శాంతియుతంగానే ముందుకు వెళ్లాలా, అలాగే ఎవరైతే సైనికులను వాళ్ళు పట్టుకున్నారో ఆ సైనికులు కూడా వెనక్కి ఇవ్వాలా, దాంతో పాటు ఉగ్రవాదుల శిబిరాల మొత్తాన్ని కూడా ధ్వంసం చేయాలా, వాళ్ళకి సహకారం అందించకూడదు, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఎట్టి పరిస్థితులు కూడా పాక్ ఇవ్వకూడదు అనేది ఆ నిర్ణయం తీసుకోవాలి. వీటన్నిటికి సంబంధించి అంతర్జాతీయ వేదిక ద్వారా అంతర్జాతీయ స్థాయిలో పాక్ పై ఒత్తిడి తీసుకొచ్చి ఒక నిర్ణయం తీసుకురావాలని ఒక నిర్ణయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుపోతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అమెరికా కూడా చాలా వార్నింగ్ ఇచ్చింది పాకిస్తాన్ కి, కొన్ని రకాల సహాయాలు నిలిపేయాలని చూస్తుంది. భారత్ కూడా సింధు వాటర్ ని ఆపేయాలని, దాంతోపాటు ఒక పాక్ ఇచ్చే ప్రయారిటీ అక్కడ వ్యాపార వ్యవహారాల విషయంలో కూడా పునరాలోచన చేసే అవకాశం ఉంది. మొత్తంగా ఇదంతా కానీ చూసుకున్నట్టయితే టోటల్ గా పాకిస్తాన్ చిన్నాభిన్నం అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే పాక్ కూడా ఆచరించి అడుగులు వేస్తుంది. భారత్ కూడా ఈ అంశానికి సంబంధించి శాంతియుత వాతావరణాన్ని కోరుకుంటుంది. కాబట్టి ఇక ఈ రోజు కేబినెట్ సమావేశం చాలా కీలకమవుతుంది దేశంలో నెలకొన్న పరిస్థితులపై. ఈ సమావేశం తర్వాత ప్రభుత్వం ఏం చేయబోతుందనేది తెలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ మనోహర్.